హాయ్ అండి. వరలక్ష్మి వ్రతం అనగానే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది కలశం. ఒక వెండి, ఇత్తడి, రాగి ఏదో ఒక చెంబు తీసుకుని దానిపైన మామిడాకులు లేదా తమలపాకులు పెట్టి, కొబ్బరికాయ పెట్టి, జాకెట్ ముక్క పెట్టి కలశం తయారు చేసుకునే విధానం మనకి తెలుసు. అది కాకుండా అది కుటుంబ ఆచారాలను బట్టి చేస్తారు. అది కాకుండా డబ్బులు, లక్ష్మీ స్వరూపం అమ్మవారిగా డబ్బు కానీ బంగారాన్ని కానీ పెట్టి దాన్నే వరలక్ష్మి మాతగా పూజించే కొన్ని కుటుంబాలు అంటే కలసి మానవాయితీ లేని వాళ్ళు ఇలా కూడా చేస్తారని విన్నాను. ఇది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే బింది పెట్టి బింది పైన కొన్ని వస్తువులు అవి పెట్టి ఒక అమ్మవారి విగ్రహం సాక్షాత్తు అమ్మవారి అక్కడ కూర్చున్నట్లుగా ఒక కొబ్బరికాయ పెద్ద సైజు కొబ్బరికాయ తీసుకుని దానికి పిండిలో పసుపు కలిపి మొహం తయారు చేసి దానికి కళ్ళు ముక్కు చెవులు పెట్టి జడ అది వేసి చీర కట్టి వెనకాల పెట్టి దాని ముందు అంటే వెనక అమ్మవారి తయారు చేసిన విగ్రహం పెట్టి దాని ముందు కలశాన్ని యథాస్థానంగా కలశ స్థాపన చేసి పూజ చేసుకోవడం నాకు తెలుసు. ఇది మీ ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. దీని గురించి మరి ఇంకో షాట్లో తెలుసుకుందాం.